హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం ఎన్పిఓ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దామండి. నేను ప్రీవియస్ క్లాస్లో పార్ట్నర్షిప్ అడ్మిషన్ బేసిక్ పాయింట్స్ ఇవాళ ఇంట్రడక్షన్ క్లాస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ప్యారలల్గా కొనసాగిద్దామని చెప్పాను కదండి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే అండి. దీనికన్నా ఫస్ట్ మనం జస్ట్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఓకే అండి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఓకే. జనరల్గా మన సోల్ ప్రొప్రైటర్షిప్ లో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాకుండా సోల్ ప్రొప్రైటర్షిప్ లో మనం ఏం చేసాము అంటే లాభం కోసం, ప్రాఫిట్ కోసం ఏ సంస్థలు అయితే పనిచేస్తాయో వాటి గురించి మనం చెప్పాం. ఇక్కడ సేమ్ ఈ ఆర్గనైజేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడం కానివ్వండి, బ్యాలెన్స్ షీట్ వేయడం కానివ్వండి, ఈ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా సేమ్ అలాగే ఫాలో అవుతాం మనం. అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ లో పిఎండ్ఎల్ అకౌంట్, ఓకే, ఎలా అయితే మనం వేసాము ట్రేడింగ్ కన్సర్న్స్ లో పిఎండ్ఎల్ అకౌంట్ ఎలా అయితే వేసామో, పిఎండ్ఎల్ అకౌంట్ వేసేసి మనం ఏం చేస్తున్నాం అక్కడైతే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ కనుక్కుంటున్నాం కదండి. అయితే ఇక్కడ ప్రాఫిట్ కోసం పని చేయనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రాఫిట్ కోసం పని చేయలేదంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్స్, సర్వీస్ మోటివ్ సేవా దృక్పథంతో పనిచేసేటటువంటి సంస్థలు అన్నమాట. వీటికి లాభం అనేది ఉద్దేశం కాదు. లాభం కనుక్కోపోయినా కూడా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మాత్రం కనుక్కోవాల్సిందే. అయితే నెట్ ప్రాఫిట్ అనకూడదు, ఏమంటారు అంటే ప్రాఫిట్ బదులు సర్ప్లస్ అంటారండి, సర్ప్లస్. అలాగే నెట్ లాస్ బదులు డెఫిసిట్ అంటారండి. సర్ప్లస్ డెఫిసిట్ అంటే ఏంటి? మనం ఏవైతే ట్రేడింగ్ కన్సర్న్స్ లో ఎలా అయితే మనం ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా అయితే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తామో, ఇక్కడ కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాము సేమ్ అదే మాదిరిగా. దాన్ని సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అంటామండి. అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది నార్మల్ గా, మామూలుగా కామన్ గా అక్కడైతే బ్యాలెన్స్ షీట్ ఎలా వేస్తామో, ఇది లయబిలిటీస్ అసెట్స్ ఎట్లయితే వేస్తామో ఇక్కడ కూడా అలాగే మనం ఫాలో అవుతాము. అయితే దీంట్లో మనకు కొన్ని టర్మ్స్ నేర్చుకోవాల్సి ఉంటుందండి. నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో టెర్మినాలజీ కొంచెం ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి వీటికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం దాన్ని నేర్చుకోవాలి. అట్లాగే మనకి ఎన్ని పార్ట్స్ గా చూస్తామంటే చూడండి ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అంటే దీంట్లో అకౌంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ది అంటే బ్యాలెన్స్ షీట్ కాకుండా, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అనకూడదుగా, స్టేట్మెంట్ కదా, అది కాకుండా మనకి రెండు అంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఒకటి వేస్తాము. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్స్, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఒకటి. ఇది సేమ్ మనకి ఎలా ఉంటుందంటే అండి క్యాష్ బుక్ లాగానే ఉంటుంది. మెమోరాండం అకౌంట్ అంటారు, మెమోరాండం క్యాష్ బుక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సెకండ్ వన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేస్తాము. ఇక్కడే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కనుక్కుంటాము. ఇది సేమ్ ఎలా అంటే పిఎండ్ఎల్ అకౌంట్ టైప్ లో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ మనకు తెలిసిందేదిగా, అసెట్స్ లయబిలిటీస్, ఇలా ఈ మూడు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రిసిప్ట్ అండ్ పేమెంట్ ఇది క్యాష్ బుక్ లాగా ఉంటుంది. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే పిఎండ్ఎల్ అకౌంట్ అంటే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కనుక్కుంటాము. బ్యాలెన్స్ షీట్ రెండు వైపులా టాలీ అయిపోతుంది. ఇదండి మనకి టోటల్ గా. ఓకే. అయితే రిసిప్ట్ అండ్ పేమెంట్ లో మనం ఏమేం రాస్తాము, అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఏం రాస్తాము అనేది మనం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. దీంట్లో ఎలా ఉంటదంటే అండి మనకి రిసిప్ట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రిసిప్ట్స్ తీసుకోండి, రిసిప్ట్స్
రిసిప్ట్స్ అన్ని కూడా ఎలా పిలుస్తాము అంటే ఇక్కడ ఏ రూపంలో వసూలు అవుతాయి. ఇప్పుడు మామూలుగా అయితే ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏం జరుగుతుందంటే ఏదైనా బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేసినప్పుడు ఒకవేళ ట్రేడింగ్ బిజినెస్ అయితే మనకి గూడ్స్ కొంటుంటారు, అమ్ముతుంటారు, లేదా ప్రొడక్షన్ చేసి అమ్ముతా ఉంటారు. అలా ఉంటుంది. అలా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మరి వీటిల్లో మరి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్ ఏంటి అంటే ఇక్కడ అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేటిని మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా తీసుకుంటామంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్, ఓకే, కొన్ని రోటరీ క్లబ్స్, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఎలా తీసుకుంటారు అంటే ఈ ప్రాఫిట్ మోటివ్ తో పనిచేయనటువంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను కొన్ని మాత్రమే. ఓకే, మరి వీటికి ఆదాయం ఎలా, ఏ రూపంలో ఆదాయం వస్తుంది అంటే మనకి డొనేషన్స్ అండి. డొనేషన్స్, విరాళాలు ఇస్తా ఉంటారు జనాలు. ఓకేనా, లేదంటే క్లబ్స్ లో జనాలు సభ్యత్వం తీసుకుంటారు, సభ్యత్వ రుసుము. ఓకేనా, ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో కడతా ఉంటారు, ఎంట్రన్స్ ఫీజు అంటారు దాన్ని. ఓకే, ప్రతి సభ్యుడు కూడా చేరంగానే సబ్స్క్రిప్షన్ అంటారండి. అది ఇయర్లీ, ఇయర్లీ కానీ సర్టెన్ పీరియడ్ బేస్ చేసుకుని సబ్స్క్రిప్షన్ అమౌంట్ వస్తూ ఉంటుంది, సబ్స్క్రిప్షన్స్ అంటారు. ఓకే, ఒక సభ్యుడు చేరంగానే ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ ఫీజు అనేసి కడతారండి, ఎంట్రన్స్ ఫీజు అంటారు. డొనేషన్స్ అని చెప్పున్నా నేను. ఓకేనా, ఈ రూపాల్లో అమౌంట్ వస్తూ ఉంటుంది. మరి ఎక్స్పెన్సెస్ ఏంటండి అంటారు. ఇప్పుడు ఒక క్రికెట్ క్లబ్ తీసుకుందాం మనం. గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. గ్రౌండ్కి సంబంధించిన ఖర్చులు అవ్వచ్చు. క్రికెట్ క్లబ్ అన్నాను కదా కదండి, దానికి సంబంధించి ఏమైనా ఎక్విప్మెంట్ కొనడానికి అయినటువంటి ఖర్చులు అవ్వచ్చు. ఓకేనా, ఈ రకంగా ఎక్స్పెన్సెస్ అలాగే ఇన్కమ్స్. రైట్, మనం ఏంటంటే మొత్తం మీద మనం టోటల్గా అసలు ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి అనేది మనకి లైన్ టు లైన్ తెలియాలి అంటే మనం ఒకసారి బోర్డు మెటీరియల్ చూద్దాము. చూడండి, ఒక నిమిషం స్క్రీన్ పెద్ద చేస్తాను. రైట్, చూడండి. సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ టు, ప్రతి లైన్ ఇంపార్టెంట్ అని నేను చెప్పానండి మీకు, టు ప్రొవైడ్ వాల్యుబుల్ సర్వీసెస్ టు ద సొసైటీ అండ్ నాట్ విత్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. ఏం చెప్పాను నేను, ప్రాఫిట్ ఎర్న్ చేసే ఉద్దేశముతో కాదు అని చెప్పాను. అంటే ప్రాఫిట్ మోటివ్ ఆర్గనైజేషన్స్ కాదు. అందుకని ఇక్కడ అన్నారు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, లాభంతో సంబంధం లేని ఆర్గనైజేషన్స్. ఏమన్నారు చూద్దాం. The organizations which are primarily formed with the objective of offering some specific services to the society and not with the profit motive. Okay, అర్థమవుతుందా, నాట్ విత్ ప్రాఫిట్ మోటివ్ ఓన్లీ ఆర్ రిఫర్డ్ టు యాజ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. వేటిని పిలుస్తారో క్లియర్ గా చెప్తారు చూడండి. సచ్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడ్, ఇదిగోండి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, అవి గవర్నమెంట్ సంబంధించినవి. తర్వాత పబ్లిక్ మెడికల్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ మెడికల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నమాట. తర్వాత సోషల్ క్లబ్స్, చారిటబుల్ ట్రస్ట్, ట్రేడ్ యూనియన్స్, కల్చరల్ క్లబ్స్ లైక్ ఇదిగోండి రోటరీ ఆర్ లయన్స్ క్లబ్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్సెట్రా. Their main objective is to operate for adding value to different sections of the society. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారు. ఒకసారి ఫీచర్స్ కూడా చూద్దాం మనం. ఫీచర్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఏమన్నారు, దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ గవర్న్డ్ బై ఎలక్టెడ్ బాడీ ఆర్ ట్రస్టీ బోర్డ్. వేటి చేత ఇది గవర్న్ చేయబడి ఉంటుంది, చేయబడుతుంది అంటే ఎలక్టెడ్ బాడీ ఆర్ ట్రస్టీ బోర్డ్. ఓకే, నెక్స్ట్, ఇట్స్ ఆపరేషన్ ఈజ్ నాట్ డ్రైవెన్ బై ఎనీ ప్రాఫిట్ మోటివ్ అన్లైక్ ట్రేడ్ కన్సర్న్స్. ఇందాక కూడా చెప్పాను కదా, ట్రేడ్ కన్సర్న్స్ లాగా ఇవి లాభం ఉద్దేశించి పనిచేయవు. మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ టు ప్రొవైడ్ సోషల్ సర్వీస్. ఇదిగోండి, టు ప్రొవైడ్ సోషల్ సర్వీస్. నెక్స్ట్,
మెయిన్ సోర్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ వేటి నుంచి వస్తుంది, ఈ పాయింట్ కూడా చెప్పాను నేను. మరి కావాలి కదండి. అదే ట్రేడింగ్ కన్సర్న్స్ లో అయితే ఏమవుతుంది, వస్తువులు అమ్ముతారు, మళ్ళీ వాటి నుంచి ఆ అమౌంట్ రాబట్టుకుంటారు, అవునా. ఇక్కడ ఎలా జరుగుతుంది మరి, ఇన్కమ్ ఏంటి అంటే డొనేషన్ అండ్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్, సభ్యులు ఉంటారు కదండి, వాళ్ళు సబ్స్క్రిప్షన్ పేరుతో అమౌంట్ సంస్థకి పే చేస్తారు, అది ఇన్కమ్ అన్నమాట. తర్వాత ద ఫండ్స్ ఆర్ యూటిలైజ్డ్ మాక్సిమం ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది సొసైటీ, ఆ వచ్చిన వాటిని మళ్ళీ వేటికి, సొసైటీకి ఖర్చు పెడతారు, ఎక్స్పెన్సెస్ అన్నమాట, అది ఎక్స్పెండిచర్. ద మెంబర్షిప్ ప్రాసెస్ ఫర్ దిస్ కన్సర్న్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్. మెంబర్షిప్ ఎవరైనా తీసుకుంటే కనుక ఆ సభ్యుడి వరకే అతని పరిమితం అవుతుంది, వేరే వాడుకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటిది లేదు. తర్వాత ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ దట్ ఈజ్ ఫాలోడ్ హియర్ ఈజ్ ఎంటిటీ కాన్సెప్ట్, తెలిసిందే కదండి. ఎంటిటీ కాన్సెప్ట్ అంటే సంస్థ యజమాని నుంచి వేరవడము, అంతేగా. నెక్స్ట్, ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అంటున్నారు, చూద్దాం. దీస్ ఆర్గనైజేషన్స్ గెట్ దేర్ ఫండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ బై వే ఆఫ్ ఎంట్రన్స్ ఫీజ్, లైఫ్ మెంబర్షిప్ ఫీజ్, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి, తర్వాత డొనేషన్స్, గ్రాంట్స్, లెగసీస్, ఎట్సెట్రా. ద అకౌంటింగ్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ ఈస్ బేస్డ్ ఆన్ సిమిలర్ ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై ది అదర్ ఆర్గనైజేషన్స్. వేరే ఆర్గనైజేషన్స్ ఎలా అయితే ఫాలో అవుతాయి అలాగే చెప్పాను కదా, సేమ్. ఎలా ఉంటాయి అంటే ప్రాఫిట్ మోటివ్ తో పనిచేసేటువంటి పిఎండ్ఎల్ అకౌంట్ మనం అయితే ఎలా అయితే వేస్తామో దీంట్లో కూడా సేమ్ అదే మాదిరిగా వేస్తాము. Given the nature of these institutions, there are certain items of revenue and expenses that need special understanding so that accounting treatment could be correctly decided. దేర్ ఆర్ సర్టెన్, మనం ముందు తెలుసుకోవాలి, వాటి గురించి తెలుసుకుని మనం ఫాలో అయితేనే కరెక్ట్ గా వాటిని మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఏమంటున్నారు చూడండి, దే కుడ్ బి లిస్టెడ్ యాజ్, ఎలా అంటే నేను ఇందాక చెప్పున్నానండి, ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే సేల్స్, వాటి లేదా కమిషన్ రిసీవ్డ్, సేల్స్, ఇలా మనం నేర్చుకున్నాం కదండి. అలా కాకుండా డొనేషన్స్, ఎంట్రన్స్ ఫీజ్, సబ్స్క్రిప్షన్స్, గ్రాంట్స్ రిసీవ్, ఇవల్లా కూడా ఇన్కమ్ ఐటమ్స్. ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి వేటి ఖర్చు చేస్తారు వచ్చినట్టుని, అప్ కీప్ ఆఫ్ గ్రౌండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఏదైనా క్రికెట్ క్లబ్ తీసుకున్నాము, మ్యాచ్ మ్యాచ్ కి సంబంధించి టోర్నమెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదండి, సో టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ ప్రైజ్లు ఇవ్వాల్సి వస్తుంది, ప్రైజులు, ఈవెంట్స్ అంటే ఏమన్నా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తే వాటికి అయ్యేటటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా అన్నమాట. నెక్స్ట్ వీటి గురించి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒక్కొక్క దాని గురించి. ఎంట్రన్స్ ఫీజ్ అంటే చూద్దాం. దీస్ ఆర్ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ మెంబర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకు అంటే ఎంట్రన్స్ ఫీజ్ గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయండి, టూ ఒపీనియన్స్. ఏంటంటే కొంతమంది ఎంట్రన్స్ ఫీజుని ఏమని చెప్తారంటే, ఎంట్రన్స్ ఫీజు అనేది సభ్యుడు ఎంటర్ అయ్యేటప్పుడే చెల్లిస్తాడు కాబట్టి సంస్థకి, దానిని క్యాపిటల్ ఎక్స్పెన్స్ గా తీసుకోండి అని చెప్తారు, ఆ సభ్యుడి పరంగా అయితే చూస్తే. కొంతమంది ఏం చెప్తారంటే అలాంటి సభ్యులు చేరుతా ఉంటారు కాబట్టి అది రికరింగ్ నేచర్ అవుతుంది, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కాబట్టి, అంటే వివిధ సభ్యులు చేరడం వల్ల అది రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేయండి అని చెప్తుంటారు అనమాట. రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మనం ఏదైనా కానీ మన ఇష్టం ఫాలో అయిపోయి దాని కింద నోట్ పెట్టి రాస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. చూడండి, దీస్ ఆర్ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ మెంబర్ అండ్ దస్ ఆర్ వన్ టైమ్ ఫీజ్. ఓకే, దే ఆర్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు. అయితే ఇట్ కుడ్ బి ఎయిదర్ క్యాపిటలైజ్డ్ యాజ్ దే ఆర్ నాన్ రికరింగ్ ఆర్ టేకెన్ యాజ్ రెవెన్యూ, ఎప్పుడు యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్న రూల్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. దెర్ ఈస్ ఏ వ్యూ దాట్ అడిషన్ ఆఫ్ మెంబర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ యాక్టివిటీ. ఒక్కొక్క సభ్యుడు వచ్చి చేరుతా ఉండడం అనేది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి అలా సభ్యులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అది రికరింగ్ నేచర్ అని చెప్తాడు యాక్టివిటీ. అండ్ దస్ ఎవ్రీ ఇయర్ ద ఇన్స్టిట్యూట్ విల్ గెట్ ఎంట్రన్స్ ఫీజ్, సో ఇట్ మే బి టేకెన్ యాజ్ ఏ నామినల్ రెవెన్యూ రిసిప్ట్. సో ఇక్కడ ఏమంటారంటే రెవెన్యూ రిసిప్ట్ గా ట్రీట్ చేస్తారు. సో రెండు అభిప్రాయాలు ఉన్నాయండి, మనం సమ్మని బట్టి ఫాలో అయ్యి కింద నోట్ పెట్టి రాస్తే సరిపోతుంది. డొనేషన్స్ అండి, డొనేషన్స్ లో కూడా టూ టైప్స్ డొనేషన్స్ ఉంటాయి. ఏంటంటే స్పెసిఫిక్ డొనేషన్స్, జనరల్ డొనేషన్ అని. జనరల్ డొనేషన్ అంటే ఏంటంటే జనరల్ గా దానికి స్పెసిఫిక్ నేమ్ ఏమి ఉండదు, డొనేషన్ రూపంలో వస్తుంది అమౌంట్. స్పెసిఫిక్ డొనేషన్ ఏంటంటే చెప్తారు, డొనేషన్ ఫర్ పెవిలియన్ అంటే ఒక, లేదా డొనేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్, ఇలా ఏదైనా ఒక నిర్మాణం కోసమో లేదన్నా ఇంకా ఏదైనా ఒక పని కోసమో డొనేషన్ అని క్లియర్ గా చెప్తే గనక దాన్ని స్పెసిఫిక్ డొనేషన్ అంటారు. ఓకే,
అలాంటి వాటిని ఆ పని కోసమే యూజ్ చేయాలి. దేనికోసం వచ్చిందో దానికోసం యూజ్ చేసేదాకా దాన్ని లయబిలిటీస్ లోనే ఉంచుతారనమాట. డొనేషన్స్ దే కుడ్ బి యూజ్డ్ ఫర్ మీటింగ్ capital or revenue expenses. If donations are received for a specific purpose, ఇందా చెప్పాను కదా, ఆ డొనేషన్ ని ఏదైనా ఒక బిల్డింగ్ నిర్మాణం కోసం డొనేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అన్నప్పుడు తక్కువ అమౌంట్ అయినా కూడా దానిని నిర్మించేదాకా దానిని బ్యాలెన్స్ షీట్ లో కొనసాగిస్తూనే తీసుకురావాలి. అది ద అమౌంట్ ఈస్ క్రెడిటెడ్ టు ఎ ఫండ్ ఫ్రమ్ విచ్ ద అమౌంట్స్ ఆర్ డిస్బర్స్డ్. దాన్ని ఖర్చు పెట్టేదాకా కూడా అది కొనసాగుతూనే ఉండాలి. బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ ఎలా ట్రీట్ చేయాలి అంటే అది క్యాపిటల్ నేచర్ గా. ద ఫండ్ మే బి ఇన్వెస్టెడ్ ఇన్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్. ఇన్కమ్ ఫ్రమ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ క్రెడిటెడ్ టు ద ఫండ్ అకౌంట్ ఓన్లీ. Small donation amount which are not earmarked for any specific purpose may be treated as revenue receipts. అయితే మరి ఇప్పుడు డొనేషన్స్ ఉన్నాయి, ఆ డొనేషన్స్ లో వచ్చేటప్పటికి స్పెసిఫిక్ డొనేషన్ అయితే చిన్న అమౌంట్ అయినా కానీ దాన్ని క్యాపిటలైజ్ చేయాలి. మరి జనరల్ డొనేషన్ అంటే స్పెసిఫిక్ అది పక్కన ఏమీ లేకుండా జస్ట్ డొనేషన్ లేదా జనరల్ డొనేషన్ అని ఇస్తే గనక అది చిన్న అమౌంట్ అయితేనేమో మనం రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేసేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లు వేయాలండి. లేదు అమౌంట్ పెద్దదైతే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేసి మనము దాన్ని బ్యాలెన్స్ షీట్ లో వేస్తాము. డిపెండింగ్ అపాన్ ది మనకి ఇచ్చేటటువంటి లెక్క మీద వేరే అమౌంట్ మీద ఆధారపడి ఉంటది. చెప్తాను తర్వాత. లెగసీస్. లెగసీస్ అంటే ఏంటంటే వీలునామా. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తిని అంతటిని కూడా ధర్మాదాయ సంస్థలకి రాసేస్తా ఉంటారు, లేదా అనాథ శరణాలయాలకు రాసేస్తా ఉంటారు, లేదా వృద్ధాశ్రమాలకు రాసేస్తా ఉంటారు. వాటిని లెగసీస్ అంటారు. చూడండి, ఇవి టర్మ్స్ ఖచ్చితంగా తెలియాల్సిందే. ఎవరు ఏం చేయలేరు తెలుసుకోకపోతే. ఇవి తెలియకపోతే మన సమ్ చేయలేరు. Many times, trusts are formed in the memory of certain persons by their will. In such case, after the demise of the person, the funds pass on to the institution. Such legacies are, of course, one time and therefore should be taken to the capital fund. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటామండి. ఇక్కడ కూడా దాన్ని సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అంటాము. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కనుక్కునేదేమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఓకే. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రాసేదన్నీ కూడా రెవెన్యూ నేచరే. ఓకే, సో దేన్ని ఫాలో అయి ఉంటుంది ఇది? నామినల్ నేచర్. ఓకే, తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో రాసేవన్నీ కూడా క్యాపిటల్ ఐటమ్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ పేమెంట్స్ రాస్తాము. సో నీ కేటగిరీ తెలియాల్సిందే ఎలా అనేది, క్లాసిఫికేషన్ తెలియాలి. నెక్స్ట్, ఈ లెగసీస్ ని మాత్రం ఎప్పుడు కూడా మీరు ఏంటి అంటే క్యాపిటల్ ఫండ్ గానే రాస్తారు. ఎవరైనా మనిషి తాలూకు వాళ్ళకి పిల్లలు లేకపోయినా కానీ, లేదా వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆస్తి వాళ్ళ తదనంతరం రాసేటటువంటిది ఏదైనా కూడా అది రికరింగ్ నేచర్ లో జరగదు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. దాన్ని క్యాపిటలైజ్ అనగానే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ నేచర్ అంటేనే నామినల్ నేచర్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అంటే నీకు ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటాం అంటే ఇక్కడ సర్ప్లస్ అండ్ డెఫిసిట్ అవన్నీ కూడా నీకు ఎక్కడికి వస్తాయి అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. మీరు అనొచ్చు, మేడం ఇంకోటి చెప్పారుగా రిసిప్టెంట్ పేమెంట్ అని. జస్ట్ ఇక్కడ ఏంటి, రిసిప్టెంట్ పేమెంట్ అనగానే అక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ ఏం కనుక్కో. మనకి వచ్చి మనం ఈ క్యాపిటల్ నేచర్వి అంటే క్యాపిటల్ నేచర్ కి సంబంధించినవి, అలాగే రెవెన్యూ నేచర్ కి సంబంధించి రెండు అన్ని కూడా మిక్స్ అయిపోయి ఉండేది ఎక్కడ అంటే రిసిప్టెంట్ పేమెంట్ లో. అలాగే అంతే కదండి. క్యాష్ బుక్ లో ఎక్స్పెన్స్ సైడ్ నువ్వేం రాస్తావు? రిసిప్టెంట్ పేమెంట్ లో క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ ఏమేం రాస్తావండి? రెవెన్యూ నేచర్ రాస్తావు అంటే రెవెన్యూ ఎక్స్పెన్స్ రాస్తావు. రెవెన్యూ ఎక్స్పెన్స్ అంటే ఎగ్జాంపుల్ సాలరీస్ పెయిడ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడ రాస్తాము? క్యాష్ బుక్ లో మన క్రెడిట్ సైడ్ పేమెంట్ సైడ్ రాస్తాం. ఓకే, అదే పేమెంట్ లో నువ్వు ఇంకొకటి కూడా రాస్తావండి. ఇంకో పేమెంట్ ఏంటి? ఫర్నిచర్ పర్చేస్ చేసి పే చేసావు అమౌంట్, అది కూడా రాస్తావు. అర్థమవుతుందండి? ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయి ఉండేది రిసిప్టెంట్ పేమెంట్ ఒకటి, రెండోది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. రెవెన్యూ రిసిప్ట్ లో రిసిప్ట్ అండ్ రెవెన్యూ మనకి ఇక్కడ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో సేమ్ క్యాష్ బుక్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేయము. మనకు కావాల్సిన ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడ అంటే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు సమ్ము, అంతే. మరి రెవెన్యూ నేచర్ కి సంబంధించి కానీ క్యాపిటల్ నేచర్ కి సంబంధించి అన్ని కూడా కలిసి ఎక్కడ పడి ఉంటాయి అంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ లో ఉంటాయి. ఆ రిసిప్ట్ అండ్ పేమెంట్ నుంచి ఏరుకోవాలి నువ్వు. ఏమేమి ఏరుకోవాలి? రెవెన్యూ నేచర్ సంబంధించిన అన్ని ఏమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పంపించుకో. ఇంకా మిగిలిన క్యాపిటల్
ఎక్స్పెన్సెస్ ఆర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ షీట్ తీసుకొస్తాం అన్నమాట. ఇలా ఉంటుంది అంతే. తర్వాత ఎండోమెంట్స్. Sometimes donations are also in the form of endowments to be used as per instructions of the donor. Donor చెప్పిన విధంగా వాడాలి. These are to be treated as capital receipts. ఇవి కూడా capital receipts బ్యాలెన్స్ షీట్కి పోతాయి. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీజ్. లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అంటే సభ్యత్వ రుసుము. సభ్యుడు ఒకసారి లైఫ్ లో పే చేస్తాడు. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ ఐటమే. దీస్ కుడ్ బి టేకెన్ యాజ్ క్యాపిటల్ రిసిప్ట్ యాజ్ ఎవ్రీ ఇయర్ ఏ చార్జ్ ఈజ్ debited based on some logic. In other words, when received, it could be treated as deferred receipt. అంటే ఇన్స్టాల్మెంట్స్ మీద రిసీవ్ అవుతుందని. ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ఎవ్రీ ఇయర్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఈస్ క్రెడిటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. చెప్తాను, సమ్లోకి వెళ్ళి నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీరైతే క్యాపిటల్ నేచర్ అని ట్రీట్ చేయండి. సబ్స్క్రిప్షన్స్, ఇదిగో దీస్ ఆర్ యాన్యువల్ రిసిప్ట్స్ పర్టికులర్ పీరియడ్ కి. అవునా, 1 year అయితే 1 year యాన్యువల్ అండ్ దేర్ ఫోర్ టేకెన్ యాజ్ రెవెన్యూ రిసిప్ట్స్. ఖచ్చితంగా వసూలు అవుతూనే ఉంటుంది సంస్థకి. దీస్ మస్ట్ బి రికగ్నైజ్డ్ యాజ్ రెవెన్యూ ఆన్ ద అక్రూయల్ కాన్సెప్ట్. రైట్, చెప్తాను అది కూడా. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్థిక నివేదికలు ఎలా ఉంటాయి అంటే, ఇదిగోండి ఇందాక చెప్పాను కదా నేను. ఒకటి రిసిప్ట్ అండ్ పేమెంట్, సెకండ్ వన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, థర్డ్ వన్ బ్యాలెన్స్ షీట్. ఈ మూడు నేర్చుకుంటాం మనం. రైట్, ఇక మనం ప్రిపరేషన్ ఆఫ్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అన్నారండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ చదువుకుండా పోవడంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. రిసిప్ట్ అండ్ పేమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టూడెంట్ మనకి. నేను నెక్స్ట్ క్లాస్లో ఇక రిసిప్ట్ అండ్ పేమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయో చెప్తాం మనం. రిసిప్ట్ అండ్ పేమెంట్లో దాని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను జస్ట్ మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసినాక మనం ఈ బుక్ లో ఉన్నది చూద్దాం. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. అది అయిపోయిన తర్వాత మనకు సమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి. రైట్, ఓకే స్టూడెంట్స్, క్లాస్లో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఓకే.